నాని గారు చూసుకుంటే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్కు రీచ్ అవుతున్నారు ఆయన. మీ దగ్గర నుంచి వెళ్ళిన ప్రోడక్ట్ అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన రీచ్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ దగ్గర నుంచి వెళ్ళిన బాయ్ చాలా బాగుంటుందండి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే 3 సినిమాలు చేశారు మీరు ఆయన. అవును. హీఈస్ అష్టాచెమ్మాలో చూసినప్పుడే ఐ న్యూ నాని వాజ్, అంటే నాని సినిమాలనే ఊపిరిగా పిలుస్తూ సినిమాలనే భోంచేస్తూ సినిమా గురించే కలలుగానే అబ్బాయి నాకు తెలిసినప్పటి నుంచి. సో అందుకని నాకు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఇంకోటి ఏంటంటే నాని అష్టాచెమ్మ, నేను ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. నాని అష్టాచెమ్మకి నాని ఎంత అవసరమో, అంటే నానికి అష్టాచెమ్మ మంచి బ్రేక్ ఇచ్చింది అనేది మనం చెప్పగలం. కానీ అష్టాచెమ్మ కూడా నాని అంత బ్రేక్ ఇచ్చాడు, అంటే ఒక నటుడుగా. అంటే అష్టాచెమ్మ లాంటి సినిమాకి అతను దొరకడం అనేది ఒక చిన్న ఏమన్నా చాలా పెద్ద అడ్వాంటేజ్ అప్పుడైంది. సో ఐ వాజ్ లక్కీ టు ఫైండ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా అతనికి అది మంచి ప్లాట్ఫామ్ కింద సెట్ అయింది. తర్వాత శ్రీనివాస్ అవసరాల తనతో పాటు ఇద్దరు కూడా మంచి వాళ్ళిద్దరికి. సో నాని ఒక విధంగా చాలా లక్కీ అలాంటి సినిమా ద్వారా లాంచ్ అవ్వబడ్డాం. మామూలుగా చాలామంది చాలా రకాలుగా లాంచ్ అయిపోతూ ఉంటారు, బట్ ఒక 20, 15, 16 ఏళ్ళకు కూడా గుర్తుంచుకుంటున్న సినిమా అది. మామూలుగా ఆ సినిమాని ఇప్పటికీ ఫ్రెష్గా వాళ్ళు రాంబాబు అని మాట్లాడుతుంటారు. రాంబాబు మహేష్. సో అందుకని నానికి అది చాలా, ఐ థాట్ దట్స్ అ ఫ్యాంటాస్టిక్ బిగినింగ్ ఫర్ హీస్ కైండ్ ఆఫ్ టాలెంట్. అట్ ద సేమ్ టైమ్ నాని ఆల్సో కాంట్రిబ్యూటెడ్ వెరీ వెల్ టు అష్టాచెమ్మ. దట్స్ వాట్ ఐ ఫీల్. ఆ తర్వాత జరిగిన జర్నీ ఏదైతే ఉందో అది నాని తనంతా తను బిల్డ్ చేసుకున్నాడు జాగ్రత్తగా. ఇప్పటికీ అతనిలో నేను మెచ్చుకునే విషయం ఏంటంటే మూసలో కాకుండా తను కూడా ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి ఒక ప్రయోగం ఏదో ఒకటి చేయాలి, తను కొత్తగా ఇన్వెంట్ చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ, మధ్యలో కొన్ని వైఫల్యాలు వచ్చాయి తనకు కూడా, వచ్చినా కూడా తను అలాగే ఉండిపోయి భయపడిపోయి సేఫ్ గేమ్ ప్లే చేయట్లా. ప్రొడ్యూసర్ అయినప్పుడు కమర్షియల్గా ఆలోచించకుండా కొత్త దర్శకులు, కొత్త ఐడియాలు, చిన్న స్కేల్లో అయినా కూడా కొత్త ఐడియాలు కొంచెం జనాల్లోకి చొచ్చుకెళ్ళగలిగే తన స్టార్డమ్ని దానికి ఇంధనం కింద వాడి తీసుకెళ్ళగలిగే ప్రయత్నం. సో ఇట్స్ ఫ్యాంటాస్టిక్. సో ఐ ఫీల్ వెనెవర్ ఐ సీ నాని ఐ ఫీల్ ప్రౌడ్ దట్ యూనో అతను ఎదుగుతున్న ఇంకా తను ఐఎమ్ షూర్ విల్ గ్రో మోర్. ముందు ఇంకా పెరుగుతాడు నేను అనుకుంటున్నాను. ఎందుకు అందరూ మా ముంబై నుంచి లేకపోతే అటు నుంచి ఇటు నుంచి తీసుకొస్తారు? మీరు తెలియదండి ఎందుకు ఇష్టపడతారు మీరు? అంటే మనకి హీరో అంటే మనకి ఒక తెలుపు నలుపు డార్క్ ఫెయిర్ కాంప్లెక్షన్ ఒబ్సెషన్ ఉన్నట్టుంది మన వాళ్ళకి ఏంటంటే, అంటే నేను అబ్జర్వ్ చేసింది హీరో ఎలా ఉన్నా ఓకే, మనకి కొంచెం చామంచాయ ఉన్నా పర్వాలేదు, బట్ హీరోయిన్ ఫెయిర్గా ఉండాలి ఫర్ సమ్ రీజన్. కాబట్టి అదేంటో మరి ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే నా సినిమాలో యాక్ట్ చేసిన ఎవరిని నేను టెక్నికల్గా ఫెయిర్ అనలేను ఎక్కువ. బహుశా అదితిరావు హైదరి, సురభి అయితే అసలు మీరు అమ్మాయి గదిలో ఉంటే లైట్ అక్కర్లేదు, అంత బ్రైట్ ఉంటుంది అమ్మాయి. మేము జోక్ వేసేవాళ్ళం అమ్మాయి మీద, ఈమె మీద లైటింగ్ ఎలా చేయాలి అమ్మాయి అనేవాడు, ఎందుకంటే అంత బ్రైట్ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ దే ఆర్ నైస్. ఐ లైక్ దట్ బ్రౌనిష్ కాంప్లెక్షన్. యాక్చువల్లీ లైటింగ్లో ఇప్పుడు మీ కాంప్లెక్షన్ చూడండి, దట్ ఈస్ వెరీ గుడ్ కాంప్లెక్షన్ ఫర్ ఫోటోగ్రఫీ. ఎక్కువ ఫెయిర్ అయినప్పుడు చాలా తలనొప్పి అది, మీకు లైటింగ్ చేయడం, మీకు ఎక్స్పోజర్. మీరు ఒక డార్క్ స్కిన్ ఉన్నారనుకోండి, ఎవరికి ఎక్స్పోజర్ సెట్ చేయాలో తెలియదు మనకి. మీకు చేస్తే ఈయన కనపడి, ఈయన చేస్తే మీరు కనపడి. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే నాకు వ్యక్తిగతంగా పర్సనల్లీ తెలుగు అందం అని ఒకటి ఉంటుంది కదా, మనకు కనబడే అమలాపురంలో, రాజోల్లో, విజయవాడలో కనబడే తెలుగు అమ్మాయిల అందం వేరు. నాకు అది ఇష్టం, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో. అసలు ఈ మాట మనం మాట్లాడుకోవడమే దురదృష్టం. తెలుగు అమ్మాయిలు కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనిలో అందరూ తెలుగు వాళ్ళే హీరోయిన్లు, డబ్బింగ్ చెప్పుకోకర్లు, ఇదంతా మనం మాట్లాడుకోవడం. అయితే పాన్ ఇండియా అయిపోతుంది, వరల్డ్ సినిమా అయిపోతుంది కాబట్టి, బట్ ఐ స్టిల్ బిలీవ్ ద మోర్ లోకల్ ద మోర్ యూనివర్సల్. మీరు ఎంత స్థానికంగా ఉంటే అంత మీరు ఏమంటారు, మీరు ప్రపంచం అంతా కూడా మీకు అప్పీల్ ఉంటుంది. నేను ముఖ్యంగా కామెడీ తీసేటప్పుడు ఏంటంటేనండి, భాష మీద మంచి పట్టు ఉండాలి. ముఖ్యంగా కిషోరు, భరణి గారు, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, హర్ష ఇలాంటి వాళ్ళ మధ్యలో ఆ అమ్మాయి నిలబడి టక్క రిపార్టీ ఇవ్వాలి అంటే పడాలి. రెండు ఆ మాటను అందుకుని టక్కన అమ్మాయి మాట పడిపోవాలి. అలాంటివి తెలుగు రాకపోతే తత్తమ్మ ప్రాంప్టింగ్లు ఇస్తే అవుట్. అందుకు వీళ్ళు ఎవరు కనబడినా వాళ్ళు నంచుకుంటారు వీళ్ళు, ఈ నటులు. అంటే వాళ్ళ మధ్యలోనే బీభత్సమైన పోటాపోటీగా ఉంటుంది వ్యవహారం. ఇంకా మామూలు ఒక్కళ్ళు కనుక దొరికారనుకోండి కొంచెం స్లో క్యాండిడేట్, వాళ్ళ డెమలిషన్ అది ఎట్లా ఉండేది.
మీరు నమ్మాలి చూసి అక్కడ. సమ్ టైమ్స్ యూనో ఐ ఫీల్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎవరైనా అది దాన్నే ప్యారలల్గా ఒక సినిమా తీసి బిహైండ్ ద సీన్సే ఒక సినిమాలో ఉంటుంది మాకు అంతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అవసరాల, భరణి గారు, వెల్ కిషోర్, హర్ష, దర్శి వీళ్ళందరూ క్లైమాక్స్లో ఉంటారు. అండ్ క్లైమాక్స్లో మొత్తం క్రాస్ టాకింగ్, అంటే బోళ్ళంత మంది ఎవరు గొడవలో వాళ్ళు ఉంటారు. సో వడ్లమాని శ్రీనివాసన్ ఆయన కొత్త ఆయన వచ్చారు, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. ఆయన ఒకరు జాయిన్ అయ్యారు, నరేష్ గారు, కల్పలత గారు, రూపలక్ష్మి గారు. వీళ్ళందరూ ఒక సిచ్యువేషన్లో అందరూ ఒక చోట చేరి ఎవరి గొడవల్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇదేందుకు? సో ఇది చేసే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు ఒక్కడికైనా భాష రాదనుకోండి, ఇట్స్ ఎ డిజాస్టర్ యాక్చువల్లీ. అదొక ఏంటంటే అది చాలా విపరీతంగా డిప్రెషన్ కూడా గురవుతారు నటులు, ఎందుకంటే టైమింగ్ పోతుంది. అందుకని ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో మిగతా ఓకే, రొమాన్స్లో తక్కువ డైలాగులు ఉంటాయి, డ్రామాలో తక్కువ ఉంటాయి కూడా ఓకే, కానీ ఫాస్ట్ స్పీకింగ్ తెలుగు అంటే చక్క డైలాగులు చెప్పగలిగే తెలుగు సినిమా ఉన్నప్పుడు తెలుగు నటులు ఉండడం కంటే గొప్ప సౌలభ్యం.